ఎప్స్టన్ ఫైల్స్ కోసమే డిస్కషన్ జరుగుతోంది. దాదాపు ప్రతి దేశానికి, అన్ని దేశాలు అన్నా కానీ ప్రముఖ దేశాలన్నిటికీ దీనికి సంబంధం ఉందన్నట్టుగా రోజుకొకటి బయటపడుతూనే ఉంది, ఇంక్లూడింగ్ ఇండియా. అసలు ఏంటి సార్ ఈ ఎప్స్టన్ ఫైల్స్లో ఏముంది, అసలు ఇదేంటిది? జెఫ్రీ ఎప్స్టైన్ అని జూయిష్ పేరెంట్స్కి, యూదులకు పుట్టిన ఒక వ్యక్తి 1950s న్యూయార్క్ బ్రూక్లిన్ ఏరియాలో, అమెరికా ఆర్థిక రాజధాని న్యూయార్క్లో పుట్టిన జెఫ్రీ ఎప్స్టైన్ అనే ఒక వ్యక్తి 2019లో చనిపోయారు. 66 ఏళ్ళు బతికారు. ఈ 66 ఏళ్లలో అతని యొక్క జీవిత సారాంశాన్ని కనుక మనం తీసుకుంటే, అతను జూయిష్ పేరెంట్స్కి పుట్టి అక్కడ అమెరికాలోనే న్యూయార్క్లో పెరిగి రాజకీయవేత్తలు, ఇండస్ట్రియలిస్టులు, కార్పొరేట్స్, మీడియా, ఫిల్మ్ పర్సనాలిటీసు, సైంటిస్టులు, ప్రొఫెసర్స్ అంటే డిస్టింగ్విష్డ్ ప్రొఫెసర్స్, హాలీవుడ్తో సంబంధాలు అన్నిటికీ మించి ఇతని మీద వచ్చిన మెయిన్ అభియోగం ఏంటంటే, చిన్నపిల్లల్ని, ముఖ్యంగా 14 సంవత్సరాల నుంచి 16 సంవత్సరాల అమ్మాయిల్ని, లేదా ఇంకొద్ది పై వయసున్న యువతల్ని, అమెరికా ఈజ్ కాల్డ్ ల్యాండ్ ఆఫ్ ఇమిగ్రెంట్స్. ప్రపంచంలోని వేరే వేరే దేశాల నుంచి చాలామంది అమెరికా వచ్చి అమెరికాలో స్థిరపడటానికి వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి ఎంప్లాయ్మెంట్ కానీ, ఆర్థిక ఫైనాన్షియల్ సెక్యూరిటీ కానీ, హోమ్ సెక్యూరిటీ కానీ ఇలాంటివి ఉండవు. వాటిని అతను క్యాష్ చేసుకొని వాళ్ళని ఎరగా చూపించి వాళ్ళతో శారీరకంగా అంటే ఫిజికల్ రిలేషన్స్ని లేదా మసాజ్ అనే ఉద్దేశంతో వాళ్ళని పిలిపించుకొని, కాలేజ్ గర్ల్స్ కూడా $200 $300 పర్ అవర్ ఇస్తా వాళ్ళతో అసాంఘిక కార్యక్రమాలు అనైతికంగా, అధర్మంగా చేశారు. దానికి సంబంధించిన వీడియో ఫుటేజ్లు ఇవన్నీ బయటపడినాయి. ఇలా ప్రతి దేశంలోనూ ఇలాంటి క్యారెక్టర్ ఒకడు ఉంటాడు. దానికి కొంతమంది బాగా డబ్బులున్న వాళ్ళు, లేకపోతే విలువలు తక్కువ ఉన్నవాళ్ళు, అంటే డబ్బులు లేని వాళ్ళు అన్ని విలువలు ఉన్నారని మనం అనలేము. డబ్బులు ధనవంతుల్లో కూడా విలువలు ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు, విలువలు లేని వాళ్ళు ఉన్నారు. కాకపోతే ముఖ్యంగా అమెరికన్ సొసైటీలో ఉన్న అమెరికా 3 విషయాల మీద నెంబర్ 1 కంట్రీ ఇన్ ద వరల్డ్ అని ఉంది సతీష్ బ్రదర్. ఏంటి సార్ అవి? లైఫ్, లిబర్టీ, పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్. లైఫ్ అంటే రైట్ టు హ్యావ్ యువర్ ఓన్ లైఫ్, నీ ఇష్టం వచ్చిన రీతిలో నువ్వు బతకొచ్చు. లిబర్టీ, ఆ బతికేది కూడా స్వేచ్ఛగా బతకొచ్చు. మూడోది పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్, అంటే జీవితం యొక్క పరమార్థము సంతోషము. అంతవరకు బాగానే ఉంది. కానీ ఆ సంతోషం కోసము అసాంఘికపరమైన, అనైతికమైన, అధర్మంగా, అన్యాయంగా, లేదా కుటుంబ విలువలు మరిచి, వావి వరసలు మరిచి, ఆడదాన్ని ఒక ఆట బొమ్మగా చూపించి, తద్వారా వాళ్ళు ఉన్నత వర్గాల వాళ్ళకి, ఆదాయ వర్గాల వాళ్ళకి వీళ్ళని ఎరగా వేసి, తద్వారా ఒక పెద్ద నెక్సెస్ అంటేనే ద వెరీ వర్డ్ NEXUS, నెక్సెస్ అంటేనే అది ఒక అంటే విషతుల్యమైన సంబంధం. అంటే ముఖ్యంగా బాగా ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా, ఇండస్ట్రియల్ పరంగా, కార్పొరేట్ పరంగా బాగా బలిసిన వాళ్ళు వాళ్ళ యొక్క ఎంటర్టైన్మెంట్ కోసం ఇలా మరి ఆడపిల్లల్ని వాళ్ళ యొక్క శారీరక అవసరాలు తీర్చుకోవడం కోసం వాడటం అనేది, దానికి జెఫ్రీ ఎప్స్టైన్ ఈ జెఫ్రీ ఎప్స్టైన్ అనే వ్యక్తి మూల కారకుడుగా ఆయన లిస్టులో చాలా పేర్లు పెట్టుకొచ్చినాయి. అది మీరు అడిగితే నేను చెప్తాను. అమెరికాలో జెఫ్రీ ఎప్స్టైన్ అంటే ఎవరో చెప్పాను, ఎక్కడ పుట్టాడో చెప్పాను, ఆ తర్వాత ఆయన యొక్క జీవన విధానంలో ఆయన చేసిన దుర్మార్గాలు, మంచి చెడు గురించి నేను చెప్పటం కాదు. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అమెరికాలో ఇంటర్నల్ సెక్యూరిటీ చూసే FBI, మనకి ఇక్కడ CBI అంటాం మనం, అక్కడ ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, అక్కడ FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, మన ఇండియాలో దాన్ని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటాం. సో FBI యొక్క ఫైల్స్, FBI యొక్క ఇన్వెస్టిగేషన్స్ లో అతనికి తప్పకుండా ఒక ప్రముఖ పాత్ర ఈ అసాంఘిక కార్యక్రమాల్లో, ముఖ్యంగా విమెన్ ని, గర్ల్ చైల్డ్ ని అబ్యూస్ చేసే కార్యక్రమాలు ఉంది.